ఉంది. ఓకే. సూపర్ అని. అక్కడి నుంచి పాటలేయడం ఆపేసాడండి. ఇంకో 2 పాటలున్నాయి. సర్లే అన్న చూద్దాంలే అన్న మోడ్‌లోకెళ్ళిపోయాడు. ముందు మిగతా పాటలు కంప్లీట్ చేయాలండి అర్జెంట్‌గా. కానీ ధీరజ్ గారు మీకు సగం పీఆర్ చేసి పెడుతున్నాడు బ్యాక్ ఎండ్‌లో. ఎవరు ఫోన్ చేసినా సమ్మర్ హాలిడేస్ నెక్స్ట్ అద్దిరిపోతుంది సార్ అని మీకు బాగా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. అదైతే ఆ విషయంలో కొంచెం పేమెంట్. ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా ఇవ్వచ్చు పేమెంట్. మీరు. అందుకే నా దగ్గర ఇంకో 2 సినిమాలు కూడా కమిట్ అయ్యాడు. చేస్తున్నాడు. లాక్ దొరికేసావు షింజిత్. వర్షిణి గారు ఒకవైపు యాంకర్గా చేస్తున్నారు. హర్షిని గారు. హర్షిని హర్షిని ఎస్. ఒకవైపు యాంకర్గా చేస్తున్నారు, ఒకవైపు ఇటు సినిమాలు. ఎలా ఉంది ఈ రెండు? బాగా డబ్బులు వస్తున్నాయండి. బాగా డబ్బులు వస్తున్నాయా? ధీరజ్ గారు ఎంత ఇచ్చారండి ఇప్పుడు? మేము తక్కువనే ఇచ్చామండి. మీరు అనవసరంగా ఇప్పుడు మళ్ళీ మీరు పెంచేయకండి ఇప్పుడు. గిరిగారు గిరిగారు మీరు మీరు ఇండస్ట్రీకి రావడం అనేది కొంచెం చెప్పుకోవాల్సిన విషయం. ప్రత్యేకంగా మీరు పాలిటిక్స్లో ఉన్నారు, పక్కనే మహానాడు కూడా జరుగుతుంది. ఈ టైంలో మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు. అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళాలండి, విజయవాడ వెళ్ళాలి. ఏంటంటే ఇండస్ట్రీ ధీరజ్ గారితోని అసోసియేషన్ వాళ్ళు రావడం జరిగింది. ఎట్లా ఈ సినిమా అది? అంతకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసామండి, అవినాష్ పెందుర్తి అని, సినిమా వాడు అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. అది 2021లో కోవిడ్లో అప్పుడు రిలీజ్ చేసాం, ఓటీటీలోనే చేసాం. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాకపోతే ధీరజ్ని కలిసిన తర్వాత ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఇలా స్టార్ట్ చేసాము. దాని తర్వాత ప్రొడక్షన్లోకి రావడం జరిగిందండి. మీ ఏంటి ధీరజ్ గారి అసోసియేషన్లోనే సినిమాలు ఉంటాయా? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది next? అవును, ఆఫ్ కోర్స్ ధీరజ్ గారితోనే ఉంటాయి. మనకు తెలియదు అసలు, మనకు జీరో నాలెడ్జ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ధీరజ్ గారు ఇక్కడ సార్ మీరు కానీ బన్నీవాస్ గారు కానీ అందరూ గీతా ఆర్ట్స్లో చేస్తున్నారు. ఎవరికి వారు సపరేట్ బ్యానర్ పెట్టుకుంటున్నారు ఎందుకని?